నమస్కారం అండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. నా పేరు వెంకటలక్ష్మి, అది వైజాగ్. నేను 2017 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకముందు అనారోగ్యంతో మంచం మీద ఉండేదాన్ని. అలాగా ధ్యానం ద్వారా నేను ఈరోజు బాగున్నాను. కొన్ని మంచం మీద ఉండేదనంటే నా అనారోగ్యం చెప్పడం ముఖ్యం కాబట్టి చెప్తున్నాను. తిరగలేని డాక్టర్ లేరు. చాలా ధ్యానం వచ్చి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి నేను 6 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలోకి రాకముందే ఇంకంతకన్నా ముందే 5 సంవత్సరాల కిందటే నాకు ధ్యానం గురించి తెలిసినా సరే ధ్యానంలో ఇలా కూర్చొని కళ్ళు మూసుకుంటే రోగాలు పోతాయా అని నమ్మలేదు. అలాగా ఈలోగా ఎంత మంచం మీద పడిపోయే స్థితిలోకి వచ్చారు. ఇంకా ఆపరేషన్ అది పడుతుంది, చాలా ప్రాబ్లం. చేతితో కూడా ఏ వస్తువు పట్టుకోలేని స్థితిలో ఉండేదాన్ని. అలాగా మళ్ళీ ఎవరైతే ధ్యానం చెప్పారో మళ్ళీ వాళ్ళ ద్వారా మళ్ళీ ధ్యానంలోకి వచ్చాను. ఏదైతే నేను చేయలేను, 2 అడుగులు నడలేను, అలాంటి ధ్యానంలోకి వచ్చాక ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ఏ పనైనా చేయగలుగుతున్నాను. చాలా బాగుంది ధ్యానం. ధ్యానంలోకి వచ్చి స్టార్టింగే 41 రోజులు సంకల్పం పెట్టుకున్నాను. ఆ 41 రోజులు సాకారం అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ, ఇప్పుడు వరకు కంటిన్యూగా ధ్యానం. నేను మా వారు ఆయన కూడా 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు 3వ సంవత్సరం ఆయన సాకారే ధ్యానంలోకి వచ్చారు. మా ఇల్లంతా సాకారం అయిపోయింది. ఇంట్లో కూడా ఇంట్లో మా అల్లుళ్ళు నేను బాధ చూసి ఇంట్లో కూతుర్లు కానీ అల్లుళ్ళు కానీ నీసు వండాలని నాకు ప్రాబ్లం పెట్టడం లేదు. అంతా మాస్టర్స్ నాకు అనుకూలం చేశారు. ఎవ్వరూ నన్ను ఇంటికి అల్లుడు వచ్చాడంటే నీసు వండకపోతే ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, భర్తతో అవని అల్లుళ్ళతో అవని. నాకు అది ఏమీ లేదు. ఇంటికి వస్తారు శుభ్రంగా, నేను ఎట్టిన కాయగూర పెట్టుకొని తినేస్తారు. నన్ను ప్రేమగా, ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో వాళ్ళందరూ చూశారు కాబట్టి నాకు ఇంకా అలాంటి బాధ ఏమి లేదు. ఇంకెవరూ ఇంట్లో నీసు లేనప్పుడు ఇల్లంతా స్టవ్తో సహా సామాన్లతో అన్నీ నేను మార్చేసుకున్నాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాను ధ్యానం వల్ల. ఆ పత్రిజీ ఈ ధ్యాన మార్గం చూపెట్టబట్టికి నేను ఈరోజు నిలబడ్డాను భూమి మీద. లేదంటే నేను ఏనాడో పైకి వెళ్ళిపోదు. అంత ప్రాబ్లమ్స్ అంటే ఇలా కాదండి. తిరగలేని వైద్యులు తిరిగి చివరికి నా బాడీకి నెలకి 50,000 రూపాయలు ఇండిషన్ పడాలని చెప్పారు. అలాంటి ఫోన్ 1, 2 కాదు, లైఫ్ లాంగ్ వేసుకోవాలంటే ఎక్కడి నుంచి వేసుకుంటామండి? సస్తే సర్దాం, లేదా బతికి. అప్పుడుగా ధ్యానం గురించి చెప్తున్నారు కదా, సరే ట్రై చేద్దాం. బతికితే బతికాము, లేదా సస్తాము. అదొక్కటి నిర్ణయించుకొని ధ్యానంలోకి వచ్చాను. 6 నెలలు 5 నెలలు 6 నెలలు కంటిన్యూగా రోజుకి 4-5 గంటలు చేశాను ధ్యానం. నేను 6 నెలలు నిలబడిపోయాను. 6 నెలలని ఇలా మా అమ్మాయి కడుపుతో ఉంది. అదే టైంలో తను డెలివరీకి వచ్చేటప్పుడు నేను ఈ బాధ నుంచి బయటపడ్డాను. పిరమిడ్ ఎనర్జీ ప్రతి నెల పౌర్ణమి పిరమిడ్లోనే 10 రోజులు, వారం రోజులు, నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉండి ప్రతి నెల మాడుగుల పిరమిడ్ 3 సంవత్సరాలు తిరిగానండి. అలా తిరిగాను. ఈరోజు ఇలా నిలబడ్డాను. ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగాను. ఈ ధ్యానం ద్వారా ఇంత ఉంది. ప్రతి ఒక్కరు సహకారిగా మారాలి, ధ్యానం చెయ్యాలి. ప్రతి మనిషికి ధ్యానం సహకారం కంపల్సరీ. ఆ సత్యం అందరూ తెలుసుకోవాలి. అదే నేను కోరుకునేది. నా వల్ల చాలామంది ధ్యానం సహకారం వచ్చారు. చాలామంది ధ్యానం క్లాసులో పెట్టి చాలామంది ధ్యానంలోకి వచ్చారు. నా ఇంట్లో మా అమ్మాయి, మా పెద్ద మార్గలో అందరూ సహకారంగా మారారు. మా నాన్నగారు అందరూ మారారు. చెప్పుతుంటాము అందరికీ, ధ్యాన ప్రసారం చేస్తాము. పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పండి. ఏఎంసీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ధ్యాన మార్గం చూపించి పత్రిజీ గారికి వేల కోట్ల ప్రణామాలు. అలాగే ఏఎంసీ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.